డిఫరెన్స్ బిట్వీన్ షీ హ్యాస్ యాంగ్రీ, షీ ఈస్ యాంగ్రీ. ఒకటి తప్పు, ఒకటి రైట్. ఆమె కోపంగా ఉంది అని చెప్పాలంటే మనము షీ ఈస్ యాంగ్రీ అంటాం. ఆమె కోపాన్ని కలిగి ఉంది అని చెప్పాలంటే షీ హ్యాస్ యాంగర్ అంటాం. కోపానికి మనం ఇచ్చుకున్న పేరు యాంగర్ అండి. కోపంగా ఉండటం యాంగ్రీ, కోపాన్ని కలిగి ఉంటాం యాంగర్. నేను కోపంగా ఉన్నాను, నేను కోపం కలిగి ఉన్నాను. డిఫరెన్స్ ఉంది కదా. నాకు వచ్చే ఆ నెగిటివ్ ఎమోషన్ కి పేరు పెట్టుకున్నా కోపం. నేను కోపం కలిగి ఉన్నాను, ఐ హావ్ యాంగర్. నేను కోపంగా ఉన్నాను, ఐ ఆమ్ యాంగ్రీ. అదే విధంగా ఆకలి గురించి మాట్లాడుకుందాం. ఆకలికి కూడా రెండు ఉన్నాయన్నమాట. ఒకటి, నేను ఆకలిగా ఉన్నాను అంటే ఏమంటాను? ఐ ఆమ్ హంగ్రీ అంటాను. ఐ ఆమ్ హంగ్రీ అంటాను. నేను ఆకలి కలిగి ఉన్నాను ఎలా చెప్తాను? ఆకలికి మనం ఇచ్చుకున్న పేరు ఏంటి? కడుపులో వచ్చే ఆ మంటకి మనం ఇచ్చుకున్న పేరు ఏంటి? ఐ మీన్ ఆకలికి. ఓకే, మనం ఇచ్చుకున్న పేరు హంగర్. ఇది నౌన్. కడుపులో మనకి ఆ బగబగా వచ్చే సెన్సేషన్ కి మనం ఇచ్చుకున్న పేరు హంగర్. ఆ స్థితిలో మనం ఉంటే దాన్ని మనం అడ్జెక్టివ్ గా వాడతాం. ఎలా ఉన్నావు? ఆకలిగా ఉన్నావు, హంగ్రీ. అదే విధంగా ఆ నెగటివ్ ఎమోషన్ కి మనం ఇచ్చుకున్న పేరు యాంగర్. పేర్లని నౌన్ అంటామండి, సింపుల్. ఆ స్థితిలో మనం ఉంటే దాన్ని యాంగ్రీ అనేటువంటి అడ్జెక్టివ్ తో వాడతాం.